వివరాల్లోకి వెళ్తే నేడు దేశవ్యాప్తంగా దసరా పండుగ జరుపుకోనున్నారు. ఈ దసరా పండుగ 2025 రోజున దుర్గాదేవి ఆశీస్సుల కోసం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. జమ్మి చెట్టుకు పూజ చేయడం, పాలపిట్టను దర్శించుకోవడం, రావణ దహన చేయడం వంటి వాటితో పాటు కొత్త పనులు లేదా వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వాళ్ళు ఈ విజయదశమి రోజునే ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో తిరుమలలో బ్రహ్మోత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఇవాళ ధ్వజారోహణంతో తిరుమల బ్రహ్మోత్సవాలు పూర్తి కానున్నాయి. అదేవిధంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఇప్పటికే అమ్మవారిని 11 లక్షల మంది దర్శించుకున్నారని, ఇక భక్తుల సంఖ్య మరో 4 లక్షల మంది వరకు కూడా పెరిగే అవకాశం ఉందని ఆలయ అధికారులు ఇప్పటికే అంచనా వేశారు. దేశవ్యాప్తంగా దసరా ఉత్సవాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఇక దేశవ్యాప్తంగా ఈరోజు దసరాను జరుపుకోనున్నారు. ఈ దసరా పండుగకు సంబంధించి దుర్గాదేవి ఆశీస్సుల కోసం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. జమ్మి చెట్టుకు పూజ చేయడం, పాలపిట్టను దర్శించుకోవడం, రావణ దహన చేయడం వంటి వాటితో పాటు కొత్త పనులు లేదా వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వాళ్ళు ఈ విజయదశమి రోజునే ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో తిరుమలలో బ్రహ్మోత్సవాలు కూడా ముగింపు దశకు చేరుకున్నాయి. ఇవాళ ధ్వజారోహణంతో తిరుమల బ్రహ్మోత్సవాలు పూర్తి కానున్నాయి. అదేవిధంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఇప్పటికే అమ్మవారిని 11 లక్షల మంది దర్శించుకున్నారని, అదేవిధంగా భక్తుల సంఖ్య మరో 4 లక్షల మంది వరకు పెరిగే అవకాశం ఉందని ఆలయ అధికారులు అంచనా వేశారు.